పరమలోభి. పూర్వం రష్యా దేశంలో మార్కా అనే సంపన్నుడు ఉండేవాడు. అతని వంటి పరమలోభి ప్రపంచంలో లేడని అనుకునేవారు. ఒకనాడు మార్కా వీధి వెంట పోతూ ఉండగా వృద్ధుడొకడు కనిపించి, అరగాని ధర్మం చేయండి బాబు అని అడిగాడు. బిచ్చగాడి ఆర్తనాదాన్ని మార్కా వినిపించుకోలేదు. కానీ తన వెనుకనే వస్తున్న పేద రైతొకడు జేబులో నుంచి ఒక అరగాని తీసి బిచ్చగాడికి ఇవ్వటం గమనించాడు. అది చూసి మార్కాకు సిగ్గయింది. ఆయన ఆగి పేద రైతు కేసి తిరిగి, చూడబ్బి, నా దగ్గర చిల్లర లేదు, కానీ ముష్టివాడికి ఇవ్వటానికి ఒక అరగాని ఉంటే బదులిస్తావు, నేనెవరినో తెలుసుగా అని అడిగాడు. పేద రైతు అరగాని తీసుకొని మార్కాకిస్తూ, చిత్తం, దీనికోసం తమకెప్పుడు కనిపించమని అంటారు అని అడిగాడు వినయంగా. రేపురా అన్నాడు మార్కా. మర్నాడు పేద రైతు మార్కా ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూడగానే మార్కా, అరగాని కోసం వచ్చావా? నా దగ్గర సమయానికి చిల్లర లేదే, రేపు కనిపిస్తావా ఏమిటి అని అన్నాడు. ఆ మర్నాడు రైతు మళ్ళా వచ్చాడు. పాపం, నువ్వొచ్చావు గాని నా దగ్గర సమయానికి చిల్లర డబ్బులు లేకుండా ఉన్నాయి. ఒక పని చెయ్యి, నీ దగ్గర 99 రూపాయల 16 అనాల ముక్కాని అరగాని ఉంటే చూడు, ఏకంగా 100 రూపాయల నోటు పట్టుకొని పోదువు గాని అని అన్నాడు మార్కా. తన దగ్గర అంత మొత్తం లేదని అన్నాడు పేద రైతు. అలా అయితే 2 వారాలు దాటి కనపడు అని అన్నాడు మార్కా. ఆ ప్రకారమే పేద రైతు 2 వారాలు ఆగి మళ్ళీ వచ్చాడు. అతను అంత దూరాన ఉండగానే చూసిన మార్కా తన భార్యతో, ఏమే, నేను చాప మీద పడుకుంటాను, నా మీద గుడ్డ కప్పేసి తల దగ్గర దీపం పెట్టు, నా కోసం పేద రైతు వస్తున్నాడు, తెల్లారి చచ్చిపోయానని చెప్పు, ఆ పేడ విరగడవుతుంది అని అన్నాడు. మార్కా చెప్పినదంతా భార్య చేసింది. తరువాత భర్త దగ్గర కూర్చొని కుమిలి కుమిలి ఏడవసాగింది. పేద రైతు రాగానే, నీ మాటే అనుకుంటూ పోయాడు నాయనా అని శోకాలు పెట్టింది. పోకపోక నానే పోయాడా పాపాత్ముడు. కానీ ఏం చేస్తాం, ఖర్చులో మరింత ఖర్చు, ఆయనకు ఉత్తరక్రియలు నేనే చేయిస్తాను, శవానికి స్నానం చేయించాలి అంటూ పేద రైతు పెరట్లోకి వెళ్ళి గంగాళంలో మసిలే వేడివేడి నీళ్లు బొక్కెనతో తెచ్చి మార్కా మీద కుమ్మరించాడు. ఆ బాధకు మార్కా కాళ్ళు కదిలించాడు. కాళ్ళు జాడించడం కాదు, ఇప్పుడైనా నా అరగాని నా మొఖాన పారేస్తావా అన్నాడు పేద రైతు కోపంగా. మార్కా వద్ద నుంచి జవాబు లేదు. శవాన్ని పెట్టడానికి పెట్టి తెప్పించండి, గుడికి మోయించుకొని వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించి తరువాత శ్మశానంలో సమాధి చేయిస్తాను అని అన్నాడు పేద రైతు. మార్కా భార్య మారు మాట్లాడకుండా శవపేటిక తెప్పించింది. పేద రైతు పెట్టెలో మార్కాను పెట్టించి ఆలయానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ చీకటి పడేదాకా పూజలు అభిషేకాలు చేయించి పేద రైతు అక్కడే ఉండిపోయాడు. అర్ధరాత్రి వేళ 4 దొంగలు ఆలయంలో ప్రవేశించారు. వాళ్ళ అలికిడి విని పేద రైతు విగ్రహం వెనక దాక్కున్నాడు. దొంగలు ఎక్కడి నుంచో బోలెడంత డబ్బు నగలు తెచ్చారు. వాటిని గుడి మధ్య పరిచి పంచుకోసాగారు. నగలు నాణ్యాల పంపకం యావత్తూ ముగిసినాక వాళ్ళ వద్ద బంగారు పిడిగల ఒక కత్తి మాత్రం మిగిలింది. దాన్ని ఎవరు తీసుకోవాలో దొంగలకు తేలలేదు. అది నాదంటే నాదని వాళ్ళు ఘర్షణ పడసాగారు. కత్తి కోసం ఎందుకు పోట్లాడుకుంటారు? ఈ పెట్టెలో ఉన్న శవం మెడ ఎవరు కోస్తే ఆ కత్తి వారిదే అన్నాడు పేద రైతు విగ్రహం వెనక నుంచి. ఈ మాట వినేసరికి మార్కా తుల్లిపడి లేచి నిలబడి, అమ్మయ్యో, నా గొంతే అని చావుకాకి పెట్టాడు. ఇదంతా చూసి దొంగలకు గుండెలు బద్దలైపోయాయి. వాళ్ళు ధనాన్ని కూడా మరిచిపోయి ప్రాణాలు దక్కించుకునేటందుకు పారిపోయారు. అప్పుడు పేద రైతు విగ్రహం చాటు నుంచి ధైర్యంగా బయటకొచ్చాడు. చూడవై, అయిందేదో అయిపోయింది, నీకు నాకు పేచి దేనికి, మన అదృష్టం బాగుండి ఇంత సొమ్ము మన పాలైంది. 3వ కంటి వాడికి తెలియకుండా దీన్ని న్యాయంగా సమంగా పంచుకుందాం, పట్టు అని అన్నాడు మార్కా పేద రైతుతో. పేద రైతు అందుకు సరేనన్నాడు. దొంగలు విడిచిపోయిన సొమ్ము యావత్తు సమంగా పంచుకున్నారు. ఇక పోదాం పద అన్నాడు మార్కా. మరి నా అరగాని మాటేమిటి అన్నాడు పేద రైతు. చూస్తూనే ఉన్నావుగా, నా దగ్గర చిల్లర లేదే, రేపు తప్పకుండా కనబడు అన్నాడు మార్కా. చాలా రేపులు గడిచాయి కానీ రైతుకు ఆ అరగాని తిరిగి ముట్టనే లేదు. ఈ విధంగా పరమలోభి అనే ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథ చిలుక మౌనం. మంచి నిర్ణేత అయిన రాజు ఒకడు న్యాయ విచారణ చేసేటప్పుడు మాటలు నేర్చిన దేవతా చిలక ఒకటి ఎక్కడి నుంచో వచ్చి తీర్పు అయిపోయిన తరువాత శబాష్ అని అరుస్తూ సభలో నుంచి ఎగిరి వెళ్ళిపోయేది. ఆ రాజ్యంలోనే ఉండే మోసగాడికొకడికి చిల్లర మోసాల మీద విసుగు పుట్టి
ఏవైనా పెద్దవి 2, 3 మోసాలు చేసి మిగిలిన జీవితమంతా సుఖంగా గడపాలని అనుకుంటున్నాడు. మొదటగా వాడు ఒక పెద్ద సముద్ర వ్యాపారి ఇంట చేరి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్లు నటించి త్వరలోనే ఆయన నమ్మకాన్ని సంపాదించాడు. ఒకనాడు వాడు వర్తకుడితో, అయ్యగారు, రేపు రేవులోని సుగంధ ద్రవ్యాల ఓడ ఒకటి రేపొస్తుంది. కొంత డబ్బు ఇప్పించారంటే మనకు ఎక్కువ లాభం కలిగేలా సరుకు కొనుగోలు చేస్తాను అని అన్నాడు. ఒరేయ్, వాటి మీద అట్టే లాభాలు రావటం లేదురా అంటూ వ్యాపారి నవ్వాడు, ఆ విషయాన్ని తేలిగ్గా తీసిపారేస్తూ. కానీ మోసగాడు ఆయన్ను ప్రాధేయపడి ఒప్పించి కొందరు నాటకాల రాయుళ్లకు వ్యాపారుల్లా వేషాలు వేసి రేవు వద్దకు ముందుగా పంపాడు. ఓడ రాగానే వాళ్ళు విదేశీ వ్యాపారుల్ని కలుసుకొని ఆ 7 సుగంధ ద్రవ్యాలకు గిరాకీ పడిపోయిందని నమ్మించారు. వెనుకగా వచ్చిన మోసగాడు ఆ సరుకునంతా తక్కువ ధరకు కొనేసి యజమాని అయిన వ్యాపారికి 10 రెట్లు లాభం చూపించాడు. కొన్నాళ్ల తర్వాత వ్యాపారి మోసగాడిని పిలిచి, ఒరేయ్, ముత్యాల వర్తకులున్న ఓడ ఒకటి రాత్రికి రేవు చేరుకుంటున్నది. మునపటిలాగే సరుకు చవగ్గా పట్టుకొనిరా అంటూ వాడికి హెచ్చు మొత్తంలో డబ్బిచ్చాడు. మోసగాడు ఇదే అదును అని అనుకొని ఆ రాత్రికి రాత్రే డబ్బుతో సహా పారిపోయాడు. మరొక ఊరు చేరిన మోసగాడు ఈసారి సంపన్నుడైన ఒక కవి ఇంట చేరాడు. ఒకనాడు వాడు మాటల మధ్యలో, మహాకవులైన మీ ప్రతిభకు రావలసినంత గుర్తింపు రాలేదు అంటూ లేని విచారం నటించి, మీ పేరు రాజాస్థానంలో మారుమోగటానికి దివ్యమైన ఒక మార్గం ఉన్నది అని అన్నాడు. ఏమిటది అని అడిగాడు కవి ఎంతో ఆశగా. మీరు కొంత ఖర్చుకు వెనకాడకపోతే మీకు ఘనంగా సన్మానం చేయించి రాజ్యమంతటా మీ కీర్తి వ్యాపించేలా చేస్తాను అన్నాడు మోసగాడు. కవి వాడికి పుష్కలంగా డబ్బిచ్చాడు. మోసగాడు ఆ డబ్బుతో పాటు అమాయకులైన మరికొందరి దగ్గర చందాలంటూ డబ్బుని వసూలు చేసి పారిపోయి రాజధాని చేరుకున్నాడు. ఈసారి వాడు రాజుగారి ఆస్థానంలో పెద్ద ఉద్యోగంలో చేరాలని ఉబలాటపడే ధనికుడైన ఒక యువకుడి ప్రాపకం సంపాదించి మాటల ధోరణిలో, మీరు కాలాన్నిలా ఎందుకు వృధా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు రాజుగారి కొలువులో ఉండి ఉండవలసిన వారు అని అన్నాడు. ఏం చేయమంటావు? రాజాస్థానంలో పలుకుబడి కలవారినే కదా ఉంచేది. నేనెరగనే అని అన్నాడు యువకుడు విచారంగా. మీరు కొంత సొమ్ము ఖర్చు చేసినట్లయితే నా పలుకుబడి ఉపయోగించగలను అంటూ యువకుడి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని పారిపోతూ వాడు అనుకోకుండా రాజభటులకు దొరికిపోయాడు. రాజు విచారించి మోసగాడికి కఠిన కారాగార శిక్ష విధించాడు. సభలో ఉన్న వాళ్ళందరూ హర్షధ్వానాలు చేశారు. కానీ అక్కడ ఉన్న చిలక మాత్రం మౌనం దాల్చింది. అది చూసి రాజు కొంతసేపు తీవ్రంగా ఆలోచించి ఫిర్యాదు చేసిన 3 తేలికపాటి శిక్ష విధించినట్లు ప్రకటించాడు. చిలుక శబాష్ అంటూ ఎగిరి వెళ్ళిపోయింది. మహారాజా, ఇది అన్యాయం. మోసం చేసింది వాడు, మోసపోయిన వాళ్ళం మేము అన్నారు వర్తకుడు, కవి, ధనిక యువకుడు ఒకేసారి. రాజు వ్యాపారికేసి చూస్తూ, సుగంధ ద్రవ్యాల మీద మొదట వచ్చిన లాభం అన్యాయమని తెలిసి మళ్ళీ దురాశకు పోవటం నీ తప్పు అని అన్నాడు. తరువాత కవితో, నీ స్థాయికి మించిన పేరు రావాలనే కీర్తిదాహంతో ప్రవర్తించటం నీ తప్పు అని అన్నాడు. రాజు ధనిక యువకుని కేసి తీవ్రంగా చూస్తూ, అర్హత లేకపోయినా లంచమిచ్చి కొలువు సంపాదించాలని నువ్వు తప్పుదారి తొక్కావు అని అన్నాడు. 3 సిగ్గుతో తలలు వంచుకున్నారు. ఏ బలహీనతలు లేని వాళ్లను ఏ మోసగాళ్ళు ఏమీ చేయలేరని అప్పటికి గాని వాళ్లకు అర్థం కాలేదు. ఈ విధంగా చిలుక మౌనం అనే ఈ కథ సమాప్తమైంది. భార్య తెలివి. కేశగుప్తుడు అనే వ్యాపారి దీర్ఘవ్యాధితో బాధపడుతున్న సమయంలో ఆయన వద్ద పనిచేసేవాళ్ళు తప్పుడు లెక్కలతో మోసం చేసి ఆయన ఆస్తినంతా హరించి వేశారు. వ్యాధి నివారణ కోసం ఆయన వైద్యులకు, మందులకు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, భార్య నగలు అమ్మవలసి వచ్చింది. కొంతకాలానికి వ్యాధి నుంచి కోలుకున్నాడు. కానీ కటిక దరిద్రుడైపోయాడు. అంత దీనస్థితిలో కూడా కేశవగుప్తుడు అధైర్యపడక ఎవరి వద్దనైనా ఒక 100 వరహాలు అప్పు తీసుకొని తిరిగి ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించదలిచాడు. అందుకోసం ఆయన జగదీపుడు అనే తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరకు వెళ్ళాడు. జగదీపుడు ఆయనకు మామూలు మర్యాదలు చేసి సంగతంతా తెలుసుకొని, కొబ్బరి చెట్టెక్కి కాయలు దించేవాడికి వ్యాపారికి చాలా పోలికలున్నవి. ఒకసారి వాడు చెట్టు మీది నుంచి పడితే తిరిగి చెట్టెక్కే ప్రయత్నం చేయడు, మరేదైనా వృత్తి చూసుకుంటాడు అని అన్నాడు.
జగదీపుడు చెప్పదలిచినదేమిటో అర్థం చేసుకున్న కేశవగుప్తుడు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ, ప్రమాదం జరిగిందని భయపడి నేర్చిన వృత్తిని విసర్జించి తెలియని మరిదేనికోసమో పాకులాడేవాడు పరమ బీరుడు. పోలికలంటూ తెచ్చావు కనుక చెబుతున్నాను. నేనే చెట్టెక్కేవాడినైతే ఒకసారి ప్రమాదం జరిగాక మరింత జాగ్రత్తగా ఉంటాను. వ్యాపారినైతే పనివాళ్ల విషయంలో ముందుగానే శ్రద్ధ వహిస్తాను అని అన్నాడు. ఆ జవాబు జగదీపుడికి చురుక్కుమనిపించినా లేని నవ్వుని తెచ్చుకొని, బాగా చెప్పావు కేశవ. ఏమైనా ఇప్పటి నా వ్యాపార స్థితి ఏమంతా బాగాలేదు. ఒకవైపున నేను బాకీ పడ్డ వాళ్ళ నుంచి డబ్బు చెల్లించమని ఒత్తిడి వస్తున్నది. రెండో వైపున నా దగ్గర అప్పు తీసుకొని పోయిన వాళ్ళ నుంచి డబ్బు వసూలు కావటం లేదు. ఇలాంటి సంకట స్థితిలో ఉన్నాను కనుక 100 వరహాలు అప్పుగా ఇవ్వలేను. ఈ 5 వరహాలు తీసుకొని వెళ్ళు, తిరిగి చెల్లించనవసరం లేదులే అని అన్నాడు. దానితో కేశవగుప్తుడికి తన స్నేహితుడి నిజరూపం తెలిసిపోయింది. ఆయన జగదీపుడిచ్చిన 5 వరహాలు తీసుకొని మరి 3 స్నేహితుల దగ్గరకు వెళ్ళి సంగతంతా వివరించాడు. ఆ స్నేహితులు కూడా తమ కష్టసుఖాలు ఏకరువు పెట్టి తలా 5 వరహాలు తిరిగి ఇవ్వనవసరం లేదంటూ కేశవగుప్తుడికిచ్చారు. ఇక తనకు 100 వరహాల అప్పు దొరకటం అసంభవం అని అనుకుంటూ కేశవగుప్తుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యకు తన స్నేహితుల ప్రవర్తన గురించి చెప్పాడు. జరిగిన దానికి కేశవగుప్తుడి భార్య చాలా విచారించి, ఇంత పట్టణంలో ఈ 4 మీ స్నేహితులు? మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్నారు. స్నేహితులంటూ మరి లేరా అని అడిగింది. కేశవగుప్తుడు కొంచెంసేపు ఆలోచించి పెద్దగా నిట్టూరుస్తూ, చిన్ననాటి స్నేహితులు, వ్యాపారంలో లావాదేవీల ద్వారా స్నేహితులైన వాళ్ళు, స్నేహితుల వల్ల స్నేహితులైన వాళ్ళు ఇలా 40-50 మంది దాకా ఉంటారు అని అన్నాడు. అలా అయితే వాళ్ళ పేర్లు సుమారుగా ఏ వీధిలో ఉండేది ఒక కాగితం మీద రాసి ఇవ్వండి అన్నది కేశవగుప్తుడి భార్య. అందువల్ల ప్రయోజనం ఏమిటి? ఇంతకు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు కేశవగుప్తుడు ఆశ్చర్యంగా. నేనేం చెయ్యను, ఆ చేసేదేమిటో మన అబ్బాయి హరిగుప్తుడు చేస్తాడు అన్నది కేశవగుప్తుడి భార్య. ఆ రాత్రి కేశవగుప్తుడు తన స్నేహితులందరి పేర్లు గుర్తు తెచ్చుకొని ఒక కాగితం మీద రాసి భార్యకిచ్చాడు. మర్నాటి ఉదయం ఆమె తన 14 ఏళ్ల కొడుకు హరిగుప్తుడికి ఆ కాగితం ఇచ్చి, నాయనా, నువ్వు ఈ కాగితంలో పేర్లున్న వారిని కలుసుకొని నాన్నగారు 100 వరహాలు అప్పు అడిగారని చెప్పు. వారు ఇస్తామంటే నాన్నగారు వచ్చి తీసుకుంటారని తిరిగిరా అని చెప్పింది. ఆ సాయంత్రం హరిగుప్తుడు ఒక సంచి నిండా వరహాలతో ఇంటికి తిరిగి వచ్చాడు. కేశవగుప్తుడు ఆశ్చర్యపోయి ఏం జరిగిందని కొడుకును అడిగాడు. నాన్న, నీ స్నేహితులెవరి దగ్గర అప్పుగా ఇచ్చేటందుకు 1000 వరహాలున్నట్టు లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు చితికిపోయిన మీ నాన్న తిరిగి వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి రావాలంటూ 5-10 వరహాల చొప్పున ఇచ్చారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వనవసరం లేదని కూడా అన్నారు అని చెప్పాడు హరిగుప్తుడు. కేశవగుప్తుడు తన భార్య తెలివితేటలకు చాలా ఆనందించి మనసులో ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆయన హరిగుప్తుడు తెచ్చిన డబ్బునంతా లెక్కించగా 400 వరహాలకు పైచిలుకే తేలింది. ఆ డబ్బుతో కేశవగుప్తుడు చిన్న ఎత్తున వ్యాపారం ప్రారంభించి 5-6 ఏళ్ల కాలంలో తిరిగి తన పూర్వస్థితికి చేరుకున్నాడు. ఈ విధంగా భార్య తెలివి అనే ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథ వడ్డీతో సహా. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. పంటలు పండక అప్పులు చేసి పంటలు పండినప్పుడు ఫలసాయమంతా వడ్డీ కింద చెల్లుగట్టి ఆ రైతు అడుగంటాడు. ఆ స్థితిలో వాడు వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్ళి, ఇదిగో చూడు, నా దగ్గర నుంచి ఇక నీకు చిల్లి గవ్వ కూడా రాదు. నాకు ఉన్నదంతా అయిపోయింది. నువ్వు చాలా డబ్బు గడించిన వాడివి కనుక ఆ కిటికేదో చెబితివా, నేను కూడా సుఖంగా బతుకుతాను అని అన్నాడు. ఓరి పిచ్చివాడా, డబ్బు ఆ రాముడివ్వాల్సిందే అని అన్నాడు వడ్డీ వ్యాపారి. రైతు ఆ రాముణ్ణి అడిగి డబ్బు తెచ్చుకోవటానికి ప్రయాణమయ్యాడు. వాడి భార్య వాడికి 3 రొట్టెలు కట్టి ఇచ్చింది. కొంత దూరం పోయాక రైతుకు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. రైతు తన మూట విప్పి ఒక రొట్టె ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టి, స్వామి, నేను రాముణ్ణి చూద్దామని పోతున్నాను. తమకు తెలిస్తే దారి కాస్త చెబుతారా అని అన్నాడు. బ్రాహ్మణుడు రొట్టె తీసుకొని ఆకాశం కేసి చూసి కళ్ళు మూసుకొని ఏమీ అనకుండా తన దారిన తాను పోయాడు. రైతు మరికొంత దూరం వెళ్ళాక ఒక యోగి ఎదురయ్యాడు. రైతు యోగికి ప్రణమిల్లి లేచి తన మూటలో నుంచి ఇంకొక రొట్టె తీసి ఇచ్చుకొని, స్వామి, రాముడి దగ్గరికి వెళ్ళాలి, దారి ఎటు అని అడిగాడు. యోగి మౌనస్వామిలాగా మాట్లాడక తన దారిన తాను వెళ్ళాడు. మరికొంత దూరం వెళ్ళాక దారి పక్క ఒక పేదవాడు కనిపించాడు.
ఆ మనిషిని చూస్తేనే ఎంతో కాలంగా అన్నం తిన్న పాపాన పోయినట్టు లేడు. రైతు అతన్ని చూసి జాలిపడి తన వెంట తెచ్చిన 3వ రొట్టెను కూడా ఇచ్చి తినమని అన్నాడు. ఆ పేదవాడు ఆ రొట్టెను తిని ఎక్కడికి పోతున్నావు బాబూ అని అడిగాడు. రాముణ్ణి చూస్తే డబ్బిస్తాడట, చూడబోతున్నాను. ఎవరినడిగినా దారి చెప్పకుండా ఉన్నారు, తెలిస్తే కాస్త చెబుదు అన్నాడు రైతు. పేదవాడు అందుకు నవ్వి, నేనే రాముణ్ణి, నువ్వు ఎక్కడికి పోవలసిన అవసరం లేదు. ఇదిగో ఈ శంఖం తీసుకో, దీన్ని ఎలా ఊదాలో నేను చెబుతాను. నువ్వు ఏది కోరినా ఈ శంఖం ఊదగానే ఆ కోరిక సిద్ధిస్తుంది అని అన్నాడు. రైతు ఆ రాముడి సహాయంతో ఆ శంఖం ఊదటంలో గల కిటుకు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అది మొదలు రైతుకు ఏ లోటు లేదు. ఏది కావాలన్నా శంఖం ఊదగానే వచ్చేసేది. ఒకనాడు వడ్డీ వ్యాపారి రైతు దగ్గరకు వెళ్ళి సంగతంతా తెలుసుకున్నాడు. తరువాత వాడు రైతు శంఖం దొంగలించి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కానీ వాడికి దాన్ని ఊదే వైనం తెలియలేదు. అందుచేత వడ్డీ వ్యాపారి రైతు వద్దకు వచ్చి, ఇదిగో చూడు, నీ శంఖం నా దగ్గరకు వచ్చింది. నీకు దాన్ని ఒక్క షరతు మీద అయితే ఇస్తాను. ఆ శంఖం వల్ల నీకు ఎంత కలిగితే నాకు రెట్టింపు కలగాలి. అలా కాదంటే నేను శంఖాన్ని నీ పాత బాకీ కింద జమ చేసుకుంటాను అని అన్నాడు. విధిలేక రైతు అందుకు సరేనన్నాడు. వడ్డీ వ్యాపారి శంఖం తిరిగి ఇచ్చాడు. అది మొదలు శంఖం రైతుకు ఏమిచ్చినా వడ్డీ వ్యాపారికి రెట్టింపు ఇస్తూ ఉండేది. ఇంతలో ఒకనాడు రైతుకు ఒక్క గొప్ప ఆలోచన వచ్చింది. వాడు తన మనసులో నా కన్ను ఒకటి పోవాలి అని కోరుకొని శంఖం ఊదాడు. రైతుకు ఒక కన్ను పోయింది. వడ్డీ వ్యాపారి 2 కళ్ళు పోయాయి. రైతుకు తృప్తి కలిగింది. ఈ విధంగా వడ్డీతో సహా అనే ఈ కథ సమాప్తమైంది. మాయా నిచ్చెన. ఈ కథను రాసిన వారు మల్లవరపు మనోహర రెడ్డి. ఇక కథలోకి వెళ్దాం. మలయగిరి రాజు మహిపాలుడు ఒకనాడు సభతీరి ఉండగా బారెడు గడ్డం ఉన్న ఒక గూని ముసలివాడు ఒక నిచ్చెనను వీపున మోస్తూ సభలోకి వచ్చి రాజుకు నమస్కరించి, నన్ను కాపాడండి ప్రభూ అని అన్నాడు. నీకొచ్చిన ఆపద ఏమిటో చెబితే తప్పక కాపాడుతాను అన్నాడు మహిపాలుడు. అందుకు గూని ముసలివాడు, ప్రభు, నా జీవితకాలమంతా కష్టపడి ఈ మాయా నిచ్చెనను సంపాదించుకున్నాను. ఈరోజు దీన్ని కాజేసి దీని ద్వారా ధనార్జన చెయ్యాలని గజదొంగ గవర్రాజు వెంటాడుతున్నాడు అని చెప్పాడు. మహిపాలుడు ఆ ముసలివాడికి కోటలోనే బస ఏర్పాటు చేసి 2 కాపలా భటుల్ని అక్కడ ఉంచాడు. ఈ సంగతి తెలుసుకున్న గజదొంగ గవర్రాజు కోట కాపలా వాళ్ళ కళ్ళుగప్పి లోపలికి ప్రవేశించి గోని ముసలివాడి నుంచి మాయా నిచ్చెనను దొంగలించలేక అక్కడ దొరికిన విలువైన వస్తువులని ఎత్తుకుపోసాగాడు. కాపలా భటులు ఎంత ప్రయత్నించి వాణ్ణి పట్టుకోలేకపోయారు. ఇది పని కాదని రాజు మహిపాలుడే స్వయంగా గజదొంగను పట్టుకునేందుకు బయలుదేరాడు. వేగులు ఇచ్చిన గజదొంగ ఆచూకీని బట్టి రాజు పోయి ఒక కొండ ప్రదేశాన్ని చేరుకున్నాడు. అయితే రాజును అంత దూరంలోనే చూసిన గజదొంగ పశువుల కాపరిగా నటిస్తూ రాజుకు ఎదురు వెళ్ళి, మహారాజా, ఆ కనపడే గుహలో రత్నాలు రాశిగా పోసి ఉన్నాయి. పశువులు కాసుకునే నాకు అంత ధనంతో పని లేదు. మహారాజులైన మీకు ఉపయోగకారిగా ఉంటుంది అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ గుర్రం దిగి గుహలోకి వెళ్ళాడు. వెంటనే గజదొంగ బండరాయితో గుహద్వారాన్ని మూసి గుర్రం ఎక్కి రాజుగారి కోటకు బయలుదేరాడు. వాడు కోటను చేరి రాజుగారి తమ్ముడైన అనంగపాలుణ్ణి కలుసుకొని, ప్రభు, రాజుగారు నాకు అడవిలో కనిపించారు. ఆయన ఐహిక సుఖాల మీద విరక్తి చెందారట. అందువల్ల తాను సన్యసిస్తున్నానని, ఈనాటి నుంచి రాజ్యభారం తమను మొయ్యవలసిందిగా చెప్పమన్నారు. ఇందుకు సాక్ష్యంగా నేనెక్కి వచ్చిన మహారాజు గారి గుర్రాన్ని చూడండి అని అన్నాడు. మహిపాలుడి గుర్రాన్ని చూడగానే అనంగపాలుడికి గజదొంగ మాటల్లో నమ్మకం కలిగి తాను రాజు కాబోతున్నాననే ఆనందంలో వాడికి తన మెడలోని హారాన్ని బహుకరించాడు. గజదొంగ హారాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, ప్రభు, ఇంత మంచి వార్త మోసుకొచ్చినందుకు ఈ హారం బహుకరించారు, బాగానే ఉంది. కానీ ఆ మాయా నిచ్చెన కూడా ఇస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు వినయంగా.
వాడు మాయానిచ్చెన కావాలనేసరికి అనంగపాలుడికి అనుమానం కలిగి వాణ్ణి పట్టుకునేటందుకు భటులను పిలిచాడు. అయితే గజదొంగ అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. వాడు ఆగ్రహావేశంతో గుహ దగ్గరకు పోయి దానికి అడ్డంగా వేసిన బండరాయిని తొలగించి రాజు మహీపాలుడితో, మీ అన్నదమ్ముళ్ళు రామలక్ష్మణుల్లాంటి వారని ఊరు వాడ చెప్పుకుంటూ ఉంటే పరీక్షిద్దామని ఈ పని చేశాను. మీ తమ్ముడు లక్ష్మణుడు కాదు, రావణుడు. మీరు సన్యాసుల్లో కలిసిపోయినట్టుగా చెప్పగానే సంతోషం పట్టలేక నాకీ హారం బహుకరించాడు అని అనంగుపాలుడిచ్చిన హారాన్ని చూపించాడు. రాజుకు పట్టలేనంత కోపం వచ్చింది. ఆయన వెంటనే బయలుదేరి కోటకు వచ్చాడు. ఆయన అంతఃపురం కేసి పోబోతూ ఉండగా గూని ముసలివాడు ఆయన్ను చూసి చాలా కోపంగా ఉన్నాడని గ్రహించి ఎదురు వచ్చి, ప్రభూ, మీరు నా బసకు వచ్చారంటే ఒక గొప్ప వింత చూడగలరు అని అన్నాడు. ఆ వింత ఏమిటో తెలుసుకోదలచి మహీపాలుడు గూని ముసలివాడి బసకు వెళ్ళి వాడు కోరగా మాయానిచ్చెన ఎక్కి అటకమీదికి చేరాడు. అక్కడ రాజుకు ఒక చిత్రమైన దృశ్యం కనిపించింది. రాజు తండ్రి మరణశయ్య మీద ఉన్నాడు. ఆయన మహీపాలుణ్ణి దగ్గరకు పిలిచి పక్కనే ఉన్న 10 ఏళ్ల అనంగపాలుణ్ణి చూపుతూ, నాయనా, ఈ నీ తమ్ముడికి ఎలాంటి లోటు కలగకుండా చూడు. పసితనం వల్ల ఏదైనా పొరపాటు చేస్తే క్షమించి ఆదరించు అని కోరాడు. మహీపాలుడు అనంగపాలుణ్ణి దగ్గరకు తీసుకొని, నాన్నగారు నిశ్చింతగా ఉండండి, తమ్ముణ్ణి ప్రాణప్రదంగా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. మహీపాలుడు నిచ్చెన దిగి వచ్చి గూని ముసలివాడికి కృతజ్ఞతలు చెప్పి, ఈరోజు నీ వల్ల నా తమ్ముడు రక్షింపబడి నా తండ్రికి చేసిన వాగ్దానం నిలుపుకున్నాను. నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. ప్రభు, గజదొంగ గవర్రాజు నుంచి ఈ నిచ్చెన కాపాడబడటం తప్ప మరే కోరిక నాకు లేదు. ఈ మాయా నిచ్చెన మహిమతో ఎవరికీ శత్రుభయం లేకుండా చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ అన్నాడు గూని ముసలివాడు. రాజు కొంచెం సేపులో ఆలోచించి, అసలు ఈ నిచ్చెన మహిమ శత్రువులు లేకుండా చేయగలగడమే కదా. అలాంటప్పుడు నువ్వు శత్రువు గురించి ఆలోచించటం అర్థం లేని పని. నువ్వు వెంటనే కోటను వదిలి వెళ్ళు. నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అన్నాడు. రాజు వాడెంత బ్రతిమాలినా ఒప్పుకోక కోట నుంచి బయటికి పంపేశాడు. గూని ముసలివాడు రాజును తిట్టుకుంటూ నిచ్చెనను వీపు మీద మోస్తూ బయలుదేరాడు. వాడలా కొంత దూరం వెళ్ళేసరికి గజదొంగ ఎదురుపడి మాయా నిచ్చెనను బలవంతంగా గుంజుకొని అడవిలోకి పారిపోయాడు. గూని ముసలివాడు దొంగ వెళ్ళిన దారినే బయలుదేరాడు. అడవి చేరాక గజదొంగ మాయా నిచ్చెన మహిమ తెలుసుకునేటందుకు దాన్ని ఒక గుబురు చెట్టుకు ఆనించి పైకి పోయాడు. అక్కడ 2 రాజభటులు గజదొంగ చెయ్యి పట్టుకొని, ఒరేయ్, నువ్వు చేసిన నేరాలను నిన్ను ఉరితీయమని రాజాజ్ఞ అని గవర్రాజు కంఠానికి తాడును బిగించి చెట్టుకు వేలాడదీసి వెళ్ళిపోయారు. కంఠానికి క్రమంగా ఉరి బిగుసుకుంటున్న కొద్దీ గజదొంగ భయకంపితుడై పోసాగాడు. సరిగ్గా ఆ సమయంలో గూని ముసలివాడు అక్కడికి వచ్చి గజదొంగ గవర్రాజును ఉరితాడు నుంచి తప్పించి నేలమీద పడుకోబెట్టాడు. కొద్దిసేపటికి గజదొంగ తెప్పరిల్లి గూని ముసలివాడి కోసం చుట్టూ చూసేసరికి దూరంగా తనకేసే వస్తూ కనిపించాడు. గజదొంగ పరుగున వెళ్ళి ముసలివాడి కాళ్ళమీద పడి, నన్ను క్షమించు తాత, సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడినందుకు ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అని అడవిలోకి వెళ్ళిపోయాడు. మాయా నిచ్చెన మహిమ వల్ల గజదొంగ గవర్రాజులో వచ్చిన మంచి మార్పుకు గూని ముసలివాడు సంతోషించి రాజు దూరదృష్టికి మిచ్చుకోలుగా దాన్ని ఆయనకు బహుకరించాడు. ఇలా మాయా నిచ్చెన అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ గంధర్వుడి శాపాలు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఎన్నో కష్టాల కోర్చుతూ కూడా పట్టు వదలని నీ ధైర్య సాహసాలు మెచ్చదగినవే. పట్టుదలతో సాధించరాని కార్యం లేదనే మాట నిజం. కానీ ఆ సాధించినది
స్వప్రయోజనానికి కాని పరుల మేలుకు కాని ఉపయోగించకపోవచ్చు. స్వతహాగా ఎన్నో అద్భుత శక్తులు మహిమలు గల గంధర్వుల వంటి వాళ్ళే ఒక్కొక్కసారి భంగపాటుకి గురి అవుతూ ఉంటారు. ఇందుకు ఉదాహరణగా చిత్రవర్ణుడు అనే గంధర్వుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రవర్ణుడు అనే గంధర్వుడు భూలోక సౌందర్యం గురించి కొందరు గంధర్వులు చెప్పుకుంటూ ఉండగా విని స్వయంగా చూడదలచి భూలోకానికి బయలుదేరాడు. ఆకాశయానం చేస్తూ భూలోకానికేసి వస్తున్న చిత్రవర్ణుడికి ఒకచోట అందమైన ఉద్యానవనం ఒకటి కనిపించింది. అతడు ఆ ఉద్యానవనంలోని ఒక పొదరింటి పక్కన దిగాడు. చిత్రవర్ణుడు ఉద్యానవన సౌందర్యం చూసి ముగ్ధుడైపోయి చుట్టూ కలియ చూస్తున్నంతలో ఒకచోట కొందరు యువతుల మధ్య ఒక అద్భుత సౌందర్యరాశి కంటపడింది. అంతటి సౌందర్యవతిని అతడు గంధర్వలోకంలో కూడా ఎప్పుడూ చూడలేదు. చిత్రవర్ణుడు ఆ యువతులకేసి నడిచాడు. అతన్ని చూస్తూనే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతడు వాళ్ళ మధ్య ఉన్న సౌందర్యవతికేసి చూస్తూ, సుందరి, నేను చిత్రవర్ణుడనే గంధర్వుణ్ణి. నీ వంటి సౌందర్యరాశిని మా గంధర్వలోకంలో కూడా నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఎవరు నీవు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు అక్కడ ఉన్న యువతుల్లో ఒక ఆమె, ఈమె శరశ్చంద్రికా రాజ్యపు యువరాణి నలందాదేవి అని జవాబిచ్చింది. అలాగా, మీ యువరాణిని మా గంధర్వలోకానికి తీసుకుపోతాను అంటూ చిత్రవర్ణుడు యువరాణి చేయి పట్టుకున్నాడు. వెంటనే యువరాణి భీతితో పెద్దగా కేకవేసింది. తన భటుడు అక్కడికి పరుగున వచ్చి గంధర్వుడిపై కత్తి దూశాడు. అది చూసి చిత్రవర్ణుడు ఫక్కున నవ్వి, పాపం, నేనెవరో తెలియక కత్తిదూసి ఉంటావు అవునా అని అడిగాడు. నేను యువరాణి రక్షణకు నియమించబడ్డ భటుణ్ణి. హద్దుమీరి ఆమె చెయ్యి పట్టుకున్నా నీవెవరైనా తప్పక బంధించి తీరుతాను అన్నాడు భటుడు కోపంగా. ఆ జవాబుకు చిత్రవర్ణుడు ఉగ్రుడైపోయి, ఓరి నరాధమా, నేను అద్భుతమైన శక్తులు గల గంధర్వుణ్ణి. నా మీద కత్తి దూసిన నిన్ను శిక్షించక వదలను. నువ్వు చేతులు లేని అవిటివాడివవుదువుగాక అని శపించాడు. అయితే చిత్రవర్ణుడి శాపం భటుణ్ణి ఏమీ చేయలేకపోయింది. భటుడు పట్టరాని కోపంతో కత్తిని పైకెత్తి చిత్రవర్ణుడి కంఠం మీద కొట్టబోయాడు. కాని చిత్రవర్ణుడు యువరాణి చెయ్యి వదిలి మెరుపులాగా మాయమైపోయాడు. తన శాపం ఒక సామాన్య భటుణ్ణి ఏమీ చేయలేకపోవటం చిత్రవర్ణుడికి చాలా ఆశ్చర్యకారణమైంది. ఆ తరువాత చిత్రవర్ణుడు కొంత దూరం ప్రయాణించి చీకటి పడే వేళకు ఒక అరణ్యాన్ని చేరాడు. అతడు అక్కడ కొద్ది దూరం నడిచేసరికి ఒక కొండ గుహలో నుంచి వెలుగు రావటం కంటపడింది. ఆ వెలుగుకు కారణం ఏమిటా అని చిత్రవర్ణుడు గుహ ముందుకు పోగా గుహ మధ్య వేలాడకట్టి ఉన్న ఒక మణి కనిపించింది. అంత గొప్ప కాంతులను వెదజల్లే మణిని చిత్రవర్ణుడు ఇంతవరకు చూసి ఉండలేదు. ఆ మణిని తన లోకానికి తీసుకుపోయి గంధర్వరాజుకు కానుకగా ఇవ్వాలని అనుకుంటూ అతడు గుహలోపలికి పోబోయాడు. అయితే అంతలో వెనక నుంచి ఎవడురా వాడు అన్న భీకరమైన కంఠస్వరం వినిపించింది. చిత్రవర్ణుడు వెనుదిరిగి చూశాడు. అతడికి ఒక భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. వాడు చిత్రవర్ణుడికేసి గుడ్లురుముతూ, ఏం పని మీద నా గుహలోకి వెళ్ళబోయావు అని అడిగాడు. చిత్రవర్ణుడు ఏమాత్రమూ తొట్రుపడకుండా, అద్భుతమైన అంత వెలుగునిచ్చేమని నాకు నచ్చింది, దాన్ని తీసుకునేటందుకు వెళ్ళబోయాను అని అన్నాడు. పరుల సొమ్ము దోచుకోవడానికి చూసే నీలాంటి గజదొంగను ప్రాణాలతో వదలను, నిన్నిప్పుడే పట్టి నమిలి మింగబోతున్నాను అంటూ రాక్షసుడు చిత్రవర్ణుడికేసి 2 అడుగులు వేశాడు. చిత్రవర్ణుడు బిగ్గరగా నవ్వి, ఓరి రాక్షసాధమా, నేను అద్భుత శక్తులు గల గంధర్వుణ్ణి. నన్ను నీవేమీ చేయలేవు. నేను కావాలనుకుంటే నిన్ను శవప్రాణుణ్ణి చేయగలను. ప్రాణాలతో ఉండదలిస్తే తక్షణం ఆ మణిని నీ చేతులతో స్వయంగా తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరుకో అని అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా హుంకరించి, ఒరేయ్, డంబాలు పలకకు, ఇప్పుడే నిన్ను నా గుప్పెట పట్టి నీ ఎముకలు చూర్ణం చేస్తాను అంటూ చిత్రవర్ణుడి మీదికి వచ్చాడు. చిత్రవర్ణుడు రాక్షసుడికి అందకుండా చప్పున గాలిలోకి లేచి
ఒరేయ్, నువ్వు ప్రాణం ఉండి కదలలేని బొమ్మగా మారిపో అని శపించాడు. కాని ఆ శాపం రాక్షసుణ్ణి ఏమీ చేయలేకపోయింది. దానితో చిత్రవర్ణుడు మరింతగా ఆశ్చర్యపోయి బహుశా తన శాపం భూలోకవాసులకు ఎలాంటి హాని చేయదేమో అని అనుకున్నాడు. ఆ అరణ్యంలో మరికొంత దూరం పోయేసరికి చిత్రవర్ణుడికి ఒక ముసలివాడు దాహంతో అలమటిస్తూ కనిపించాడు. ఆ సమీపంలో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చిత్రవర్ణుడు వెతికాడు. ఎక్కడా కూడా నీరు దొరకలేదు. ఆ సమయంలో చిత్రవర్ణుడికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ముని కంటపడ్డాడు. చిత్రవర్ణుడు ఆయన దగ్గరకు పోయి చేతులు జోడించి నమస్కరించి, స్వామి, ఈ సమయంలో ఒక ముసలివాడు దాహంతో గొంతు ఎండి బాధపడుతూ ఉన్నాడు. తమ కమండలంలోని జలం కొద్దిగా ఇవ్వగలరా అని అడిగాడు. ముని కళ్ళు తెరుస్తూనే చిత్రవర్ణుడికేసి కోపంగా చూస్తూ, ఓరి దురహంకారి, తపోధ్యానంలో ఉన్న నన్ను పలకరించి తపోభంగం కలిగిస్తావా? నీకు తగిన శాస్తి ఇస్తాను అని కమండలంలోకి జలాన్ని దోసిట పోసుకున్నాడు. చిత్రవర్ణుడు వినయంగా, స్వామి, ఆగ్రహించకండి. దప్పికతో ఉన్న ఒక ముసలివాడి కోసం మీకు ధ్యానభంగం చెయ్యవలసి వచ్చింది అని అన్నాడు. కారణం ఏదైనా కాని నీ తప్పుకి శిక్ష తప్పదు అని ముని కమండలంలోని జలాన్ని చిత్రవర్ణుడి మీదికి చల్లుతూ, నువ్వు మూగవాడివైపోదువుగాక అని అన్నాడు. ముని శాపం చిత్రవర్ణుడికి ఎలాంటి హాని కలిగించలేదు. చిత్రవర్ణుడు ముని అహంకారానికి కోపగించి కుడి చేతిని గాలిలో తిప్పుతూ, నువ్వు బండరాయివైపోదువుగాక అని శపించాడు. ఆ మరుక్షణం ముని బండరాయిగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహాశక్తి సంపన్నులైన గంధర్వుల జాతికి చెందిన చిత్రవర్ణుడి శాపాలు ఒక సామాన్య భటుడి మీద, రాక్షసుడి మీద పనిచెయ్యలేదు. కాని తపస్సు చేసుకునే ఒక ముని అతడి శాపానికి గురి అయ్యాడు. ఆ భటుడు రాక్షసుడు ఏమైనా అద్భుత శక్తులు కలవాళ్ళా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిత్రవర్ణుడు సహజంగా తనకున్న మహత్తరమైన శక్తులను అతిహీనంగా తన స్వార్థానికి ఉపయోగించదలచాడు. అతడు రాజకుమార్తెను చెరబట్టబోయేవాడే కాక తన విధి నిర్వహణలో ఆమె రక్షణకై వచ్చిన భటుణ్ణి శపించాడు. ఆ కారణం వల్లనే అతడి శాపం విఫలమైంది. అదేవిధంగా రాక్షసుడిదైన దివ్యమణిని తస్కరించబోయి దాని యజమానిని ఘోరంగా శపించాడు. ఇది అధర్మ కార్యం కనుక చిత్రవర్ణుడి శాపం రాక్షసుడికి ఎలాంటి హాని చేయలేకపోయింది. ఇకపోతే ముని విషయంలో గంధర్వుడి శాపం ఫలించటానికి కారణం అతడిలోని దయాగుణం, ముని యొక్క అహంకారం, అధర్మ ప్రవృత్తి. అంతేకాని భటుడికి, రాక్షసుడికి అద్భుత శక్తులుండటం కాదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా గంధర్వుడి శాపాలు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.